హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. చూడండి, మొదట వేడి నీళ్ళు కాచి అందులో మిల్ మేకర్లను అన్నీ వేసి కొద్దిసేపు ఉంచాలి. కొద్దిసేపు తర్వాత వీటిని తీసి వేరే ప్లేట్లో వేయాలి. తర్వాత వీటిని తీసి ఇంకో ప్లేట్లో వేద్దాం. వేరే ప్లేట్లకు తీసి పెట్టిన మిల్ మేకర్లో చల్ల నీళ్ళు పోసి నీళ్ళు మొత్తం పిండేసి ఇంకో ప్లేట్లో వేయడం. తర్వాత ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, కర్రీ ప్రాసెస్. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ కొంచెం కాగిన తర్వాత నూనె వేడైంది. ఇందులో కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఈ మూడింటిని వేసి బాగా కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇవి మగ్గిన దాకా మంచిగా కలుపుతూ ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మగ్గియాలి. కొంచెం ఎల్లిపాయ పేస్ట్ వేసి కలిపిన ఇంట్లో ఎల్లిపాయలు దంచేస్తే ఫ్లేవర్ మంచిగా వచ్చి కూర టేస్టీగా అవుతుంది. ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్ అయినాయి కాబట్టి ఇందులో మనం తీసి పెట్టుకున్న మిల్ మేకర్ వేసి ఇలా కలుపుతూ కొంచెం ఫ్రై అయినాక ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అనేది ఇందులో ఇప్పుడు 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి మొత్తం వేసుకోండి. ఇందులో 2
మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి ఇందులో మంచిగా మిక్స్ కానీ ఇందులో గ్రేవీ కోసం కొంచెం కొబ్బరి, కొన్ని పల్లీలు, ఈ రెండింటిని మంచిగా వేయించి వీటిలో కొన్ని మంచినీళ్ళు వేసి మిక్సీ జార్లో వేయించిన కొబ్బరి పల్లీలతో పాటు 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి మంచిగా మిక్సీ పట్టి ఉడుకుతున్న ఈ కర్రీలో మిక్సీ పట్టిన పేస్ట్ వేసి మంచిగా కలిపేద్దాం. ఈ గ్రేవీ అంతా బాగా కలిపి కాసేపు మంచిగా ఉడకడం వల్ల ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం గరం మసాలా వేసి మొత్తం కలిపేద్దాం సరే. కొంతసేపు అయితే కూర రెడీ అయిపోతుంది. కూర రెడీ అయిపోతుంది దాదాపుగా. కొంచెం సేపు తర్వాత కొత్తిమీర వేసి దించేస్తే కూర రెడీ అయింది. దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేయడమే దీన్ని. కూర మొత్తం రెడీ అయిపోయింది. టేస్టీ చికెన్ మరిపించే మిల్ మేకర్ కర్రీ రెడీ. ఈ బర్డ్ ఫ్లూ అన్ని రోజులు చికెన్ ప్రత్యామ్నాయంగా దీన్ని మనం వీక్లీ 1 టైం 2 టైమ్స్ తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. మిల్ మేకర్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసినాం. ఎంత టేస్టీ మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. నా స్టైల్లో నేను బగారా రైస్ ఎలా చేద్దానో రైస్ రెసిపీ చూద్దాం. 2 స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం నెయ్యి వేద్దాం ఫ్రెండ్స్. 2 వేస్ట్ చేస్తే బగారాన్నం బాగా టేస్టీగా వస్తుంది. ఆయిల్ వేడైంది. ఇందులో బిర్యానీ మసాలాలన్నీ వేద్దాం. షాజీరా, ఇలాచి, లవంగ, చెక్క, జాపత్రి, బిర్యానీ ఆకు అన్నీ వేసి ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,
మంచిగా ఫ్రై కానివ్వాలి. ఫ్రెష్ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు వేద్దాం. కొంచెం గరం మసాలా వేద్దాం. టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది. అన్నీ ఫ్రై అయినాయి. ఇప్పుడు వాటర్ అవుతాం. గ్లాస్ రైస్కు గ్లాస్ సగం వాటర్ ఎన్ని గ్లాసులు వేసుకుంటే అంత పోవాలి. నేను 3 గ్లాసుల రైస్ పెడుతున్నాను కాబట్టి మా దగ్గర కొత్త బియ్యం అయినందుకు 4.5 గ్లాసుల నీళ్ళు పోసిన. పాత బియ్యం అయితేనేమో గ్లాసుకు 2 గ్లాసుల నీళ్ళు పెట్టాలి. ఇప్పుడు రైస్ మంచిగా పొల్లు అవుతుంది. తగినంత ఉప్పు వేయాలి. ఎసరు మసిలింది. ఇందులో నానబెట్టిన బియ్యాన్ని మొత్తం వేద్దాం. ఇంట్లో రైస్ మొత్తం వేసి మంచిగా వేసి మూత పెట్టి ఉడకనిద్దాం. రైస్ సగం వరకు కుక్ అయింది. ఒకసారి ఇక మొత్తం కలిపేసి పెట్టేస్తే ఉమ్మగిలుతుంది. వేడి వేడి బగారన్నం తయారైంది ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.